శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 4వ అధ్యాయం 9వ శ్లోకాన్ని ఈవేళ మనం భక్తి శ్రద్ధలతో పరిశీలన చేసుకుందాం. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. అర్జున, ఎవడి ప్రకారముగా నా యొక్క దివ్యమైన జన్మమును కర్మమును ఊర్చి యథార్థముగా తెలుసుకొనుచున్నాడు, అట్టివాడు మరణానంతరము మరల జన్మమునొందక నన్నే పొందుచున్నాడు, అనగా మోక్షమును బడయుచున్నాడు అని మనకి ఇక్కడ తెలియబడుతూ ఉన్నది. బ్రహ్మ విద్బ్రహ్మైవ భవతి. బ్రహ్మమును తెలుసుకునివాడు బ్రహ్మమే అగుచున్నాడను ఉపనిషద్వాక్యము యొక్క సారాంశమే ఈ శ్లోకమున తెలుపబడినది. భగవంతుని యొక్క దివ్యములకు జన్మ కర్మలను అనగా లీలలను యథార్థముగా నెరుంగువాడు భక్తి పారవస్యము చేత వారి యందే దత్తచిత్తుడై భగవద్ధ్యాన నిరతుడై ఉండును. కావున ఆతడ పరమాత్మనే పొందుచున్నాడు. భగవత్ స్వరూపమును చక్కగా తెలుసుకొనుట సాధన, భగవద్ ఐక్యమునందుట సాధ్యము. సాధన మార్గమే భగవద్ ఐక్యము పొందుటకు సాధ్యము. ఈ ప్రకారముగా సాధన సాధ్యము రెండును ఈ శ్లోకమునందు తెలుపబడినవి. అయితే తత్వతః అని చెప్పినందువలన భగవద్ విషయమును స్వానుభవము ద్వారా యథార్థముగా నెరుంగవలినే కాని వాదాజ్ఞానము చేయగాని అశాస్త్రీయ జ్ఞానము చేయగాని అపాత జ్ఞానము చేయగాని సంతుష్టి నొందరాదు అని మనకు భగవానుడు చెప్పాడు. దివ్యం అని చెప్పినందువలన భగవానుని లీలలు జన్మ కర్మలు అప్రాకృతములని తేలుచున్నది. భగవానుడు ప్రకృతిని స్వాధీనపరుచుకొనినవాడు గనుక వారి చర్యలు సామాన్య ప్రాణుల యొక్క చర్యల వలె ఉండవు. భగవత్ తత్వము నెరుగువాడు పునర్జన్మను పొందడు అని చెప్పి వెనువెంటనే నన్నే పొందును అని తెలుపుట వలన జన్మరాహిత్య పదవి శూన్యము కాదనియు కేవలము సచ్చిదానంద ఘన ఆత్మస్వరూప స్థితియే అని స్పష్టమగుచున్నది. దేహమును విడిచి నన్నే పొందుము అను వాక్యము యొక్క అర్థము దేహమును విడిచిన పిదపయే మోక్షమును పొందునని భావము కాదు. వాస్తవముగా ఏ క్షణమున మనుజుడు భగవత్ తత్వమును లెస్సగా నెరుంగునో ఆ క్షణముననే దేహమున్నప్పుడే అతడు మోక్షమునందుచున్నాడు. దేహమును విడిచిన పిదప మరల దేహమును పొందడని తెలుపుట కొరకే దేహాంతర ప్రస్తావన ఇచట గాని ఏరే ఒకటి కాదు. మళ్ళీ దేహం వస్తుంది అనేది ఇక్కడ భగవానుడు ఎక్కడా కూడా చెప్పలేదు. దేహము లేకపోవాలి, దేహం పోయిన తర్వాత నీకు మోక్షం అనే పదం ఇక్కడ చెప్పలేదు. ఈ శరీరాన్ని వదిలిన తర్వాత నీకు మోక్షం అని చెప్పలేదు. జీవించి ఉండంగానే జీవన్ముక్తుడివిగా జీవించు. జీవక్షవంలాగా జీవించి నానా అవస్థలతో నానా వ్యాంకోళముతో జీవించవద్దు. ఈ ఆకోళ బ్రతుకు వద్దు. జీవించి ఉండంగానే నిజము తెలుసుకొని నీవెవరో నీవు తెలుసుకో అని చెబుతూ ఉన్నాడు. నీవెవరో నీకు తెలియబడినప్పుడు జన్మరహిత అనేది ఎట్లా అవుతుంది?
భ్రాంతి రహితం కావాలంటే ఏమి అనేది నీకు తెలియబడుతుంది. కావున నీవెవరో నీవు తెలుసుకో అని భగవానుడు ఇక్కడ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. నీవు శరీరాన్ని వదిలిన తర్వాత మోక్షానికి పోతావనే పదం ఇక్కడ చెప్పలేదు. మోక్షం, బంధం రెండూ కూడా నీ యొక్క మనోభావమే అని ఇక్కడ తెలియబడుతుంది. బంధ మోక్షములకు రెండిటికి కూడా నీవే కారణమై ఉన్నావు, బంధ విముక్తుడివి కావాలి అని ఒక గురు సూచన చేసినట్టుగా ఇక్కడ మనకు తెలియబడుతుంది. గురు సూచన అంటే ఈ విధంగానే ఉంటుంది. మార్గదర్శి గురి కలిగిచ్చేవాడు గురువు. గుర్తెరిగి గుర్తు రహితపరుచుకోవలసినటువంటి బాధ్యత శిష్యులపైనే ఉంటుంది. అది 18 అక్షోహిణులు ఉన్నటువంటి సైన్యములో ఒక అర్జునుల వారికి అర్హత ఉన్నదని గమనించిన వాడే శ్రీకృష్ణ పరమాత్మ బోధ చేశాడు. పాండవ మధ్యమైనటువంటి అర్జునుల వారికే బోధ చేశాడు. ఎందుచేత ఈరోజు కొక్కో కొల్లులుగా ఉన్నటువంటి కోట్ల మంది ఉన్నటువంటి రాష్ట్రాలలో నిజమైనటువంటి శిష్యుడు, సత్శిష్యుడు దొరకడం కోసం గురువులు కూడా తప్పిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఉత్తమమైనటువంటి శిష్యుడు దొరికినప్పుడు, ఉత్తమమైనటువంటి మార్గాన్ని వాళ్ళకు తెలియజేసినప్పుడు తను వచ్చినటువంటి పని పూర్తవుతుంది అనే భావంతో గురువులు ఉంటారు. శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఆనాడు అదే చేసి ఉండవచ్చు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.